मानसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पंकजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिर। హలో, ఇది సింపుల్ చిన్న వీడియో. 9 రోజులు డిఫరెంట్ గా 9 కలర్స్ శారీ కట్టుకోవాలండి. ఏ ఆడపిల్లకి ఇష్టం ఉండదండి రోజు రకరకాల చీరలు రకరకాల కలర్స్ కట్టుకొని రెడీ అవ్వడం. అంటే మా ఇష్యూ గురించి పక్కన పెట్టేసి, ఎందుకంటే వెనకాల ఇట్లా అబ్బా ఇదొకటి నాకు అనే టైప్లో పెట్టింది. కానీ ఎవరికి ఇష్టం ఉండదండి. కవిత చెప్పు, కవిత ఎవరికి ఇష్టం ఉండదు? కవిత మంచిగా రెడీ కావాలి, చీర కట్టుకోవాలి కదా. సో ఎప్పుడే బాగుంటుంది, చీర బాగుంటుంది అండ్ మంచి క్యారీ చేయాలి. అయితే ఈసారి ఆరాధ్య సిల్క్స్ వెళ్ళి 9 కలర్లు తెచ్చుకున్నాను. ఇట్లాంటి అదిగో మా అర్చన అన్ని బ్లౌజులు తీసి ఇప్పుడు తీసుకున్నాం అనమాట. ఈ రోజే 9 రకాల చీరలు ఇక్కడ ఉన్నాయంటే ఆరాధ్య సిల్క్ ఇక్కడ ఉన్నాయి. నేను కట్టుకుని మీకు చూపిద్దాము అని ఈ వీడియో అనమాట. ఇప్పుడు బ్లౌజులు అన్నీ తీసుకున్నాను. యాక్చువల్లీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర కట్టుకొని వీడియో పెడదాం అనుకున్నా, కానీ సడన్గా మా ఆయన ట్రిప్ అంటే ఎవ్రీ ఇయర్ మనం ట్రిప్కి వెళ్తాం దసరా హాలిడేస్లో పిల్లల్ని తీసుకొని. సో ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాం. 9 రోజులు కంటిన్యూగా కుదరదని ఈరోజు 9 శారీస్ వేసుకొని షార్ట్స్ తీద్దామని ప్రిపేర్ అయ్యాం. యశు తీయవా, యశు ఎప్పటికైనా గుర్తుంటుంది 9 రోజులు 9 కలర్లు కట్టుకుంటా అంటే నేను వీడియో తీయాలా అన్నది అనింది అనమాట. తీయాలి అని చెప్పి తీయించుకుంటున్నా. ప్యూర్ దీన్ని ఏమంటారు, నారాయణపేట శారీ అండి. ఇందులో సెమీ కూడా ఆరాధ్య సిల్క్స్లో ఉన్నాయి, కానీ నేనైతే ప్యూర్ తీసుకున్నాను. దీనికి పైతాని బార్డర్ వచ్చింది, పైతాని ఓని. ఏంది కన్ఫ్యూజ్ అవుతున్నా నేను, ఇన్ని చీరలు కట్టుకొని ఇంత రెడీ అవుతా. ఇది పైతాని పళ్ళు అనమాట. అయితే యాక్చువల్లీ పైతాని బ్లౌజ్ వేసుకుంటే కూడా బాగుంటుంది, కాకపోతే దీనికి ప్లెయిన్ బ్లౌజే ఇచ్చారు. నా దగ్గర రెడ్ ఉంది కాబట్టి రెడ్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది అని ఇలా కట్టుకున్నాను. ఇది ఫస్ట్ శారీ. ఇప్పుడు సెకండ్ శారీ. సెకండ్ డే రెడ్ శారీ అండి. ఇదైతే ఎంత పెద్దగా ఉందంటే ఎంత హెవీ ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి. ఇందులో కంప్లీట్గా నాకు 9 కుర్చీలు వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 9 కంప్లీట్గా 9 కుర్చీలు వచ్చాయి. ఇంక ఇంత పెద్ద కొంగు తీసాను ఇక్కడ వరకు, చాలా పెద్దగా ఉంది. ప్యూర్ చినాన్ క్లాత్. ఇది కూడా ఆరాధ్య సిల్క్సే. అండ్ ఎట్లా కట్టుకుంటే అట్లా ఉంటుంది అనమాట. ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 4999 రూపీస్ అనమాట. ఇది సెకండ్ శారీ. మరి థర్డ్ శారీ చూద్దాం. నెక్స్ట్ ఈ బ్లూ శారీ అండి. ఇది అత్తమ్మ కోసం తీసుకున్నా. యాక్చువల్లీ జామ్దాని అత్తమ్మ కట్టుకుంటే బాగుంటుందని ఈరోజు బ్లూ కట్టుకోవాలని నేను ఇందులో బ్లూ సెలెక్ట్ చేసుకున్నా. బట్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 2700 పడుతుంది. ఇప్పుడు 20% ఫ్లాట్ ఆఫర్ ఆరాధ్యలో నడుస్తుంది కాబట్టి 2200 2300 వరకు వస్తుంది. ఇదిగోండి, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్. ఈ వర్క్ చూస్తే మనం చెప్పేయచ్చు. అదే పవర్లూమ్ అనుకోండి ఇట్లా కట్ ఉంటుంది, హ్యాండ్లూమ్ అయితే ఇలా కరువు ఉంటుంది. బాగుంది కదా. అత్తమ్మ కూడా ఈ శారీ చాలా బాగుంటుంది. ఇది థర్డ్ శారీ అనమాట. ఇప్పుడు ఫోర్త్ శారీకి వెళ్దాం. ఫోర్త్ డే లుక్ ఇదండి. ఎల్లో అన్న పెసర్ కలర్ అన్న ఏదైనా ఆప్షన్. సో దీనికి మేము అంతా జ్యువెలరీ సెట్ చేస్తుంటే ఇది కనిపించింది, ఇది వేసుకున్నాను. అసలు నిధి అయితే పర్ఫెక్ట్ సెట్ చేస్తుంది జ్యువెలరీ. సో ఉన్నాయన్నీ బయటికి తీసుకొచ్చి ఇలా ట్రై చేస్తున్నాం అనమాట. ఫోర్త్ డే శారీది మంచి ఫ్యాన్సీ బనారస్ శారీ. ఈజీ మెయింటెనెన్స్ అనమాట. ఫస్ట్ టైం ఒక్కసారి డ్రై వాష్కి ఇచ్చి తర్వాత షాంపూ వాష్ చేసేయచ్చు. కాస్ట్ వచ్చేసి 3900. ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నేను ఇది ట్రై చేశాను. ఎలా ఉంది ఈ శారీ? నాకైతే చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పుడు ఫిఫ్త్ లుక్ ట్రై చేద్దాం. ఫిఫ్త్ డే రోజు ఈ శారీ అండి, గ్రీన్ కలర్. ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా పళ్ళు బ్లౌజ్. నా దగ్గర ఆల్రెడీ కలర్ ఉందని వేసేసుకున్నాను. అసలు ఏ చీరలు తీసుకున్నా దాని మీదకి బ్లౌజ్ అయితే రెడీగా ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయి మీది, ఒక 1000 బ్లౌజులు ఉంటాయా, కుట్టించి పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇవన్నీ బయటికి తీసాం మేము. ఇవన్నీ విజయ ఆర్ట్ జ్యువెలరీసే, బాగుంటాయి వాళ్ళ దగ్గర కలెక్షన్. కాకపోతే దీనికి వచ్చింది ఇదనమాట. ఇదా కాదు, దీనికి వచ్చింది. ఇది ఇంత పెద్దది అయితే పెట్టుకోలేను. ఇది పాపడ్ బిల్ల కూడా, దీనికి పాపడ్ బిల్ల కూడా వచ్చిందా? మొన్న నేను సబ్స్క్రైబర్ మీట్లో చేసుకున్నది ఇదండి. అసలు విజయ ఆర్ట్ జ్యువెలరీ పేరుకి తగ్గట్టుగానే అటల్ సూపర్ ఉంటుంది కలెక్షన్ వాళ్ళ దగ్గర. అండ్ ఇది కూడా బాగుంటుంది చీర మీదకి కదా. ఇది గుత్తి పూసలు వచ్చి నల్ల పూసలు చాలా బాగుంది. సో ఇదన్నమాట. ఈ చీర అత్తమ్మ కట్టుకున్నా బాగుంటుంది, నేను కట్టుకున్నప్పుడు బాగుందండి. ఏజ్తో సంబంధం లేకుండా ఎవరన్నా కట్టుకోవచ్చు. నో బార్డర్ అనమాట, పోల్కా డాట్స్ వచ్చింది. అందులో గ్రీన్ అసలు
ఇట్లా బాగుందా, ఇట్లా బాగుందా, ఇట్లా బాగుందా? అయిపోయింది. ఇంకొక లుక్ వెళ్దాం, నడవండి. ఇది 6th డే శారీ అనమాట. గ్రే కలర్కి నావీ బ్లూ కలర్, నావీ బ్లూ కూడా కాదు, ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇందులో బ్లౌజ్ ఏమో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి బార్డర్ వస్తుంది. ఉట్టి బార్డర్ పెట్టుకున్నా సరిపోతుంది. నా దగ్గర ఏమో ఇది చెప్పాను కదా, చాలా బ్లౌజెస్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా పేరప్ చేసేసుకున్నాను అనమాట. సేమ్ బోనాల పండుగకి వెళ్ళినప్పుడు ఇదే శారీలో గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్లో కట్టుకున్నాను. ఇదేమో డార్క్ గ్రేకి బ్లూ కలర్ కాంబినేషన్. అండ్ చాలా కంఫర్ట్గా ఉందండి. ఇట్లా మంచి సింగల్ పళ్ళు వేసుకున్నా కూడా హాయిగా క్యారీ చేయొచ్చు. ఇదిగోండి, స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. దీనికి కూడా వేరే వేరే జ్యువెలరీ అన్నీ చూసి లాస్ట్కి ఇదే బాగుంది అని ఫిక్స్ అయిపోయామన్నమాట. సింపుల్ గుత్తి పూసలది. దీనికి సంబంధించి కూడా మేము ఆల్రెడీ వీడియో పెట్టేశాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు మనం కట్టుకోవాల్సింది ఆరెంజ్ కలర్ శారీకి అలా పేరప్ చేస్తున్నాను అనమాట. నిధి ఇంకా అర్చన. మామూలుగా 9 శారీస్ అలా ఫట్ కట్టుకోవచ్చు అనుకున్నాను, కానీ వామ్మో అంత ఈజీ కాదు. ఇలా రెడీ అవ్వడం, చీరలు వేసుకోవడం, ఒకదాని తర్వాత ఒకటి మార్చుకోవడం చూసినంత ఈజీ అయితే కాదండి. దీనికి చాలా కృషి, పట్టుదల, చేయాలి అనే సంకల్పం అన్నీ ఉండాలి. అంటే మధ్యకు వచ్చిన తర్వాత కొంచెం నీరు గారిపోతాయి, బట్ స్టిల్ ఇంకా చేస్తున్నాం. దీనికి ఏది సెట్ అవుతుందో చూసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ లుక్ వెళ్ళిపోదాం. బాబాయ్. అండ్ ఇంకొకటి కష్టం చెప్పట్లేదు. నెక్స్ట్ లుక్ వెళ్ళిపోదాం. అండ్ నేను ఎన్ని వంకలు తక్క చేసిన మా యశు నా చుట్టూ తిరుగుతుంది. ఇంకోటి ఏంటి, ఎడిటింగ్ అమ్మా, దానికి దీనికి కన్ఫ్యూజ్ అయితే ఏమన్నా ఉందా? కరెక్టే. ఇప్పుడు ఇందులో మేము 9 రోజులు షార్ట్లు ఒకటేసారి తీసుకుంటున్నాం. ఎందుకంటే మధ్యలో ట్రిప్ వెళ్తున్నాం. 9 రోజులు కనకదారని మిస్ కాకూడదు అని చెప్పేసి 9 రోజులు షార్ట్లు, 9 రోజులు స్వప్న వైట్లో షార్ట్లు, అండ్ 9 శారీస్ మనం వీడియో, ఫుల్ వీడియో. సో కష్టమే, కొంచెం కష్టమే. మరి నేను ఒక్కదాన్నే కష్టపడాలా? టీం అన్నప్పుడు అందరూ కష్టపడాలి కదా. నేను జూమ్లో అంత బాగోను, కొంచెం వెనక్కి వెళ్ళవా? కవిత చీరలు అవన్నీ బ్లౌజులు తీసి. ఇప్పుడు ఇదంతా ఛానల్ కోసమే. నేను, కవిత, అదిగో మా అత్తమ్మ వెనకాల నవ్వత్తమ్మ. సో ఇదన్నమాట 7th డే లుక్. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. దీనికి కూడా బార్డర్ లేదు. 8th డేకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో ఇప్పుడు ఈ శారీ వేసేసుకున్నానండి. అసలు మీరు నమ్ముతారా, ఇది 7 years బ్యాక్ నేను, అత్తమ్మ, మా ఆయన వెళ్ళి దసరా కోసం షాపింగ్ చేసామన్నమాట. ఈ శారీ మా అత్తమ్మ కట్టుకుంది, నేను కట్టుకున్నా. అత్తమ్మనేమో సేమ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకుంది, నేనేమో విత్ బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. ఇలా నాకు ఈ బ్లౌజ్ చాలా ఇష్టం. 7 years నుండి నేను సేమ్ మెజర్మెంట్స్, లావు అవ్వలేదు, సన్నగా అవ్వలేదు, మంచిగా పట్టింది. అండ్ ఈ శారీ నాకైతే చాలా నచ్చుతుంది. ఎందుకు మరి ఆరాధ్య సిల్క్స్లో ఈ శారీ ఎందుకు కట్టుకోలేదు అంటే, ఈ కలర్ శారీ పంపించారండి. బ్లౌజ్ నా దగ్గర ఇన్ని బ్లౌజులు ఉన్నాయి, ఏది సెట్ అవ్వట్లేదు దానికి. సో అందుకని కుట్టడానికి ఇచ్చా, అదేమో ఇంకా అవ్వలేదు స్టిచ్చింగ్. సో ఇంకా మధ్యలో వీడియోలో ఒకటి పెండింగ్ ఉండిపోతుంది అని చెప్పేసి ఇది కట్టేసుకున్నాను అనమాట. ఉన్న దాంట్లో నాకు ఉన్నది పికాక్ గ్రీన్, ఇది ఒకటే పికాక్ బ్లూ కదా ఎగ్జాక్ట్గా. సో ఇదన్నమాట 8th లుక్ ఇది. నెక్స్ట్ ఇది పింక్ శారీ, వెంకటగిరి శారీ అద్దరిపోయింది. ఫాస్ట్గా వెళ్ళి కట్టేసుకొని వచ్చేస్తాను. ఫైనల్గా దసరా రోజు గ్రాండ్గా ఉండాలి కాబట్టి, అండ్ పింక్ కలర్ అసలు ఎంత బాగుందండి ఈ చీర. దీనికి ఇదే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందనమాట. దాని మీద కొంచెం డార్క్ ఈ పర్పుల్ కలర్తో వర్క్ చేస్తే బాగుంటుంది. ఈ శారీ మీద మనం వర్క్ చేయించుకోవచ్చు వచ్చిన బ్లౌజ్ మీద. ప్యూర్ వెంకటగిరి శారీ. వెంకటగిరి శారీ నాకు ఒక్కడు కూడా లేదు ఇప్పటివరకు. ఇదే ఫస్ట్ శారీ. చూడండి ఎంత బాగుందో. కానీ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 16,999 రూపీస్ పడుతుంది. దీని మీద 20% ఆఫ్ అయితే షాప్లో నడుస్తుంది ఆరాధ్య సిల్క్స్. సో కంప్లీట్గా 9 days 9 శారీస్ అన్నట్టుగా 9 రోజులు కట్టుకోవడం నాకు కుదరట్లేదు కాబట్టి ఈరోజే అదే పనిగా పెట్టుకొని ఇలా చీర వేసేసుకున్నాను. దీని మీదకి చాలా పెద్దగా వచ్చాయి ఇయర్ స్టడ్స్, కానీ ఇంత పెద్దవి నా లైఫ్లో ఎప్పుడూ పెట్టుకోను కూడా. చూడండి ఇవన్నమాట. సో ఈ శారీస్ ఎలా అనిపించాయి, లుక్ ఎలా అనిపించింది, బాగుంది కదా. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ నవరాత్రులు, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ, బాయ్.